సో ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలని చాలా మంది డౌట్గా ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా స్టార్ట్ చేయాలి ఒక ఆన్సర్ రైటింగ్ అనేది? ప్రజాస్వామ్యం అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే చిన్న చిన్న పారాగ్రాఫ్స్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయకూడదు మనం. వాట్ ఈస్ సెక్యులరిజం, వాట్ ఈస్ డెమోక్రసీ, ఇలా చిన్న చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ అన్నాం అనుకోండి. అకార్డింగ్ టు అబ్రహం లింకన్, మీకు తెలిసిందే, కొత్తదేం చెప్పట్లేదు నేను. అకార్డింగ్ టు అబ్రహం లింకన్, డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, వేర్ బై ద పీపుల్, ప్రజలే ఎన్నుకోబడతారు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మనిషి ప్రజల కోరకు పనిచేసేటటువంటి సిస్టమే డెమోక్రసీ. డెమోక్రసీలో క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉంటాయి, డెమోక్రసీలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, డెమోక్రసీలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి అని ఇలా ఒక పద్ధతి ప్రకారంగా మనం మనం ప్రిపేర్ అవుతాం. మన పద్ధతి ప్రకారంగా మనం రాస్తామన్నమాట. ఓకేనా? ఇలా ఇలా మనం చేసేటటువంటి ప్రిపరేషన్ని, ఇలా మనం చేసేటటువంటి ప్రాక్టీస్ని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని అంటారు. సో ఈ రోజు నేను ఏం చెప్తానంటే అందరికీ, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైనా రాయడం చాలా కష్టంగా ఉంది సార్, నాకు రాయడమే రావట్లేదు అన్న వాళ్ళకి జవాబు, చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాయండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, సోవర్నిటీ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి, సోషల్ జస్టిస్ అంటే ఏంటి, అలా ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్స్కి మీరు రాసి ఎవరికో చూపెట్టని అవసరం లేదు. స్టార్టింగ్లో మీ ఫ్రెండ్కి, మీ పక్కన ఉన్న ఫ్రెండ్కి చూపెట్టండి. సార్, సోషల్ జస్టిస్ అంటే ఇది నేను రాశాను, లేకపోతే డెమోక్రసీ అంటే ఇది నేను రాశాను, సెక్యులరిజం అంటే ఇది నేను రాశాను అని ఒక చిన్న 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 వాటిగా మీరు ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినాక కాన్ఫిడెన్స్ వస్తుందా, నేను కూడా ఒక పారాగ్రాఫ్ రాయగలుగుతున్నాను కదా, నేను కూడా ప్రాపర్గా రాయగలుగుతున్నాను కదా అని చెప్పేసి మనము ఒక 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 ప్రాపర్ ఫార్మాట్కి వస్తాం అనమాట, ఒక ప్రాపర్ విధి విధానానికి వస్తాం అనమాట. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకోవాలి. ఈజీ క్వశ్చన్ కానివ్వండి, టఫ్ క్వశ్చన్ కానివ్వండి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయడం. ఆ క్వశ్చన్స్కి అంటే, సైమల్టేనియస్ ఎలక్షన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ప్లానింగ్ ఫర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫ్రమ్ 2028 2029 అని అన్నాం అనుకోండి. జమీలీ ఎలక్షన్స్. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టాలి అని రికమెండేషన్ చేసినటువంటి కమిటీస్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత పాజిటివ్స్ ఆఫ్ సైమల్టేనియస్ కమిషన్స్, నెగిటివ్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి మనం రాయాలన్నమాట. ఇలా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రాస్తూ ఉండాలి. ఆ క్వశ్చన్స్ మీకు మన డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో కానీ, మన వీక్లీ టెస్ట్లో కానీ మీకు దొరుకుతాయి. ఆ క్వశ్చన్కి మేము ఎలా కరెక్షన్ చేస్తున్నాం, మీకు కూడా ఒక మోడల్ ఆన్సర్ ఇస్తున్నాం. ఆ మోడల్ ఆన్సర్తో కంపేర్ చేసుకోండి. ఓహో, ఈసారి మోడల్ ఆన్సర్స్లో ఇన్ని ఇన్ని సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్ పర్స్పెక్టివ్స్ కలిపాడు, సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్ డైరెక్షన్స్ ఇచ్చాడు. సో అవి నా జవాబులో ఉన్నాయా లేవా, అవి నా ఆన్సర్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. అలా క్రాస్ చెక్ చేసుకునే విధానాన్నే ప్రాపర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అని అంటాం. సో మీరు వీక్లీ టెస్ట్ రాసిన తర్వాత, అలానే కరెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మోడల్ ఆన్సర్ చెక్ చేసుకోవాలండి. మీరు ఖచ్చితంగా మోడల్ ఆన్సర్ చెక్ చేసుకొని, ఆ మోడల్ ఆన్సర్లో ఉన్నటువంటి పాయింట్స్ నా దగ్గర ఉన్నాయా లేవా, ఆ మోడల్ ఆన్సర్స్లో ఉన్నటువంటి పాయింట్స్ నా ఆన్సర్స్లో లేవు అని అంటే నా ప్రిపరేషన్లో ఏదో లోపం ఉంది అని మీరు గ్రహించి, మళ్ళీ ఆ మోడల్ ఇంకొకసారి ఆన్సర్ రాసి మీ ఫ్రెండ్కి చూపెట్టండి ప్రిపరేషన్ అయిన తర్వాత. అలా ప్రతి జవాబుకు 2 సార్లు ఆన్సర్ రాశారు అని అంటే, ప్రతి ప్రశ్నకు 2 జవాబులు రాశారు అని అంటే, కరెక్షన్ కాకముందు, కరెక్షన్ అయిన తర్వాత మోడల్ ఆన్సర్ చూసి, అలా కనుక మీ ప్రిపరేషన్ జరిగితే మాత్రము 100% యు ఆర్ గోయింగ్ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్గా జరిగినట్టే. అర్థమైందా? ఇప్పుడు ఇప్పుడు నేను ఈ సెషన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లా తీసుకుంటాను. ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎలా రాయాలి సార్, ఎలా రాయాలో అర్థం కావట్లేదు అని ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఎక్స్క్లూజివ్ క్లాస్, నా క్లాసు అంటే ఏంటంటే, సార్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ఏం రాయాలి, డిస్కస్ అంటే ఏం రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏం రాయాలి, రేపు 8 o'clock నా క్లాస్ ఉంటుంది. క్రిటికల్ ఎవాల్యుయేట్ అంటే ఏం రాయాలి, డిస్కస్ అంటే ఏం రాయాలి, ఎలాబరేట్ అంటే ఏం రాయాలి, ఎలుసిడేట్ అంటే ఏం రాయాలి. ఎస్, సదిగమా, సదిగమా సైఫోన్ ఏమన్నా నన్ను అడుగుతుందంటే, ఎక్స్ప్లెయిన్ ద వర్డ్స్ లైక్ క్రిటికల్లీ ఎగ్జామిన్. నా దగ్గర ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంది. ఆ ప్రాపర్ ఫార్మాట్తోని రేపు మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 8 o'clock బీ రెడీ. సరేనా? సార్, ఎస్ ప్లీజ్. ఎట్ టైమ్స్ తెలుగులో సార్, ఇది కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే
క్వశ్చన్ మనకి తెలియకపోవచ్చు, క్వశ్చన్ మనకి తెలియకపోవచ్చు. ఓకే సో ఓకే ఆఫ్ కోర్స్ మనకి బెస్ట్ అనాలిసిస్, వోట్ అనాలిసిస్ కొన్ని డైమెన్షన్స్ రాయవచ్చు. కానీ అవును ఎట్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ పర్హాప్స్ యూ వుడ్ mince for words and dance for words to write the answer. అవును Perhaps you can write or start with pondering on certain points, wild guess. సో అవును కొన్ని సార్లు ఏమవుతుందంటే సైంటిఫికల్ డేటా కొన్ని మనం చదువుకొని వచ్చినప్పుడు in a rush to attempt all the 15 questions or so, how do we try to attempt such questions despite knowing that it is wrong? So ఫర్ I may say ఎగ్జాంపుల్ like ఐ గాట్ యువర్ డౌట్ దాన్ని so ఐ విల్ టెల్ యూ it ద so ఆన్సర్ happened. It really happened me uh, two instances. So I was really dancing for the words to write low. So I had to fabricate certain things to write and form a sentence. So it's అర్థమైందండి good. యూ కెన్ So స్టాప్ adi యువర్ క్వశ్చన్ atlan యూ అశ్విన్ యూ కెన్ స్టాప్ యువర్ క్వశ్చన్ ఐ గాట్ ఇట్ yeah, all ఐ right, గాట్ ద please, క్రక్స్ okay, please answer. సి ఇప్పుడు ఒక ప్రశ్న ఉందనుకోండి రైట్ అబౌట్ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ అని ఎందుకు మొన్న మహువా మొయిత్రా ఇష్యూలో ఎథిక్స్ కమిటీ హైలైట్ అయింది రైట్ అబౌట్ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ అని అన్నాడు మనకు చదవలేదు మనకు రానే రాదు అది పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ అనేది Right. కానీ మనం ఆన్సర్ ఎలా రాయాలంటే ఫస్ట్ రైట్ అబౌట్ పార్లమెంట్ ఈస్ బీన్ కన్సిడర్ as a టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ సో పార్లమెంట్ వేర్ బై ద లాస్ విల్ బి మేడ్ అండ్ వేర్ బై ద డిసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ విల్ బి స్క్రూటనైజ్డ్ బై ద లా మేకర్స్ that much important body is the parliament and the parliament will be having several parliamentary committees ఎన్నో parliamentary committees ఉంటాయి ఆ parliamentary committees తోని మనం స్క్రూటనైజ్ చేస్తాం గవర్నమెంట్ ఎలా అనేది ఎలా పనిచేస్తుంది అనేది అలా మనం గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ ని ప్రశ్నించేటటువంటి కమిటీస్ స్టడీ చేసేటటువంటి కమిటీస్ పేరు పార్లమెంటరీ కమిటీస్ సో దేర్ ఆర్ parliamentary committees like business advisory committee, there is public accounts committee, there is estimates committee, there is committee on public sector undertakings and ethics committee అని మెన్షన్ చేస్తాం మెన్షన్ చేసి ఎథిక్స్ కమిటీ అని రాస్తాం ఎథిక్స్ కమిటీ మెన్షన్ చేసేసి మనం ఎథిక్స్ కమిటీ రీసెంట్లీ ఎథిక్స్ కమిటీ ఇన్ న్యూస్ whereby Mahua Moitra of West Bengal, she was being questioned by the ethics committee regarding her acquisition that she took money to ask the questions. Whether it is correct or not will be scrutinized by ethics committee. In that format, ethics committee is in the news అని మెన్షన్ చేసి మనం ఎథిక్స్ కమిటీ అని అండర్లైన్ చేస్తాం ఇప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి ఏం తెలియని వాటికి ఎలా రాయాలి సో ఎథిక్స్ కమిటీ మెయిన్ ఫంక్షన్ ఎథికల్ ఆస్పెక్ట్స్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎథికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఎక్కడ డిస్కషన్ అవుతాయంటే పార్లమెంట్లో డిస్కస్ అవుతాయి ఆన్ ద ఫ్లోర్ ఎవరైనా గవర్నమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నిలబెట్టారా లేదా అన్నది ఎథిక్స్ కమిటీలో డిస్కస్ అవుతుంది అంటే మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని వైల్డ్ గెస్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని ఒక వైల్డ్ గెస్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని ఇంటెలిజెంట్ గెస్ చేసి దానికి మనం ఆన్సర్ రాస్తాం అన్నట్టు ఎథిక్స్ కమిటీయే అన్ని పార్లమెంటరీ కమిటీస్ కన్నా చాలా ఇంపార్టెంట్ కమిటీ ఎందుకంటే ఎథిక్స్ ని కాపాడి పార్లమెంట్ లో ఎథిక్స్ కాపాడేటటువంటి బాడీ ఆ బాడీని ఫుల్ స్టాప్ చేస్తారు Okay, so another question. ఇప్పుడు కొన్ని సార్లు I try to incorporate certain diagrams like flow charts and hexagons and pentagons. కొన్ని డైమెన్షన్స్ మల్టీ డైమెన్షనల్ పెట్టడానికి అది డయాగ్రామ్స్ పెడుతున్నాను కాకపోతే ప్రాబ్లీ నా పర్సెప్షన్ ఏంటంటే సార్ కొన్ని సార్లు అది ఇవాల్యుయేటర్ కి ప్రాబ్లీ ఇట్ గోస్ ఇన్ టు హిస్ మైండ్ ఆర్ నాట్ అనేది హౌ డు వి నో ఎందుకంటే కొందరికి అర్థం కావచ్చును ఆ ఫ్లో కొందరికి అర్థం కాకపోవచ్చును అని చెప్తాను అంటే జస్ట్ ఐ గాట్ ఇట్ ఎప్పుడైనా కూడా మన ఆన్సర్ అనేది ఫ్లో చార్ట్ అనేది బ్లాక్ డయాగ్రామ్ అనేది సింప్లిఫైడ్ ఫార్మాట్ లో ఉండాలి జస్ట్ సింపుల్ ఒక ఆరో మార్క్ నెక్స్ట్ ఆరో మార్క్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ కమిటీస్ అడిగాడు ద 3 ఇంపార్టెంట్ పార్లమెంటరీ కమిటీస్ ఆర్ ఎస్టిమేట్స్ కమిటీ కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్స్ చైర్మన్ ఫంక్షన్ ఒక సింప్లిఫైడ్ మేనర్ లో రాస్తే ఎవరికైనా అర్థమవుతుంది మనం ఎప్పుడైనా కూడా ఎవరికి ఎక్కువ మార్క్స్ పడతాయి తెలుసా ఎవరైతే ఆన్సర్ని సింప్లిఫై చేస్తారో ఎవరైతే ఆన్సర్ని ఎవాల్యుయేటర్కి సింపుల్ చేసి ఇంతే సార్ అని చూపిస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ పడతాయి బై యూజింగ్ జార్గన్ అందరు గుర్తుంచుకోండి తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా సరే జార్గన్ అనేది చాలా ఉంటుంది జార్గన్ అంటే ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి తన భాష ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ తీసుకున్నాం అనుకోండి ఫారెన్ రిజర్వ్ జీడిపి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఆర్ ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ ఈ పదాలు వాడాలి మీ ఎకనామీ ఆన్సర్లో జనరల్ పదాలు వాడకూడదు
ఇప్పుడు జియోగ్రఫీ అనుకుందాం. జియోగ్రఫీలో హిల్స్, మౌంటైన్స్, మాన్సూన్స్, సాయిల్స్, ఆ వర్డ్స్ వాడాలి మనం. జార్గన్, ఆ ప్రతి సబ్జెక్ట్కి ఉన్నటువంటి జార్గన్ని వాడుతూ సింప్లిఫైడ్ ఫార్మాట్లో డయాగ్రామ్స్ వేస్తూ రాస్తే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ దేర్ నెసెసరీ టు రైట్ ఎ కంక్లూజన్. ఆకాంక్ష ఏమరుగుతుందంటే ప్రతి ప్రశ్నకి మనము కంక్లూజన్ రాయాలా? కంక్లూజన్ రాయాలండి. ఇంట్రడక్షన్ రాయాలి, కంక్లూజన్ రాయాలి. ఎందుకు అనంటే రెండు విషయాలు. కంక్లూజన్లోనే మన నాలెడ్జ్ బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు ఖలిస్తాన్ మూమెంట్ మీద ప్రశ్న అడిగాడు సొసైటీలో, లేకపోతే రీజనలిజం మీద ప్రశ్న అడిగాడు సొసైటీలో. అప్పుడు మనం ఏం రాయాలి అని అంటే, సమ్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ లాయల్టీ టువర్డ్స్ ద రీజియన్ అండ్ టు ద రిలీజియన్ అండ్ టు ద caste and to the race rather than to the nation. So the loyalty to the nation should be paramount rather than to the region. అంటే ఎప్పుడైనా కూడా మన లాయల్టీ ఎక్కువ నేషన్కి ఇవ్వాలి, కానీ రిలీజియన్కో, రేస్కో, క్యాస్ట్కో ఇవ్వకూడదు. ఎప్పుడైతే మన లాయల్టీ నేషన్కి ఉంటుందో ఆబ్వియస్గా ఈ రీజనలిస్టిక్ డిమాండ్ అనేది సబ్సైడ్ అయిపోయి నేషనలిస్టిక్ ఫీలింగ్ అనేది ముందుంటుంది. సో హెన్స్ ద నేషన్ ఫస్ట్, ద రీజన్ సెకండ్ ఈజ్ అవర్ ఎజెండా అని కంక్లూజన్ చేయాలి. ఇప్పుడు కంక్లూజన్లో ఏం ఏర్పడుతుంది అంటే ఎవాల్యుయేటర్కి మీ నాలెడ్జ్, మీ బ్రాడ్ నాలెడ్జ్, అరే చాలా చక్కగా కంక్లూజన్ చేసిందే అలా అన్నమాట. డిడ్ యు గాట్ ఆకాంక్ష? Sir, I am not getting how to start the answer writing. I don't have specified knowledge about that. Whatever the question mentioned in the question paper, sir, please how to overcome it. ఏం లేదమ్మా హరికృష్ణ, ఏం లేదు. మనము ఎప్పుడు ఏమనుకుంటామంటే ఆన్సర్ రైటింగ్ అంటే అదేదో గ్రీక్ అండ్ రోమన్, అది మనకు సంబంధించింది కాదనుకుంటాం. కానీ మనం ఒక్కటి మనసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన చదువే ఆన్సర్ రైటింగ్తో స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి, మన పిల్లలు కానీ మనం కానీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ మనము మొత్తం ఆన్సర్ రైటింగే, పారాగ్రాఫ్లే. క్లాస్ నోట్స్ రాసినా సరే, ఏది రాసినా కూడా మనకు హోంవర్క్ ఇచ్చినా సరే హోంవర్క్ ఆన్సర్స్ రాయడమే ఉండేది, ఆబ్జెక్టివ్ టైప్ ఉండేది కాదు. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అలవాటు పడ్డాం. సో ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగే అసలు చదువు, ఆన్సర్ రైటింగే నా అసలైన పరీక్ష అని మనం మనసులో డిసైడ్ అవ్వాలి. నెంబర్ 2, ఆన్సర్ రైటింగ్ అంటే ఏం లేదు, ప్రశ్నని నేను వివరించి చెప్పాలి వాళ్ళకి, సో దట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అంటే ఏంటి, ప్రశ్నని మనం డివైడ్ చేయాలి. అంటే ఎలా, ఇప్పుడు నేను పార్లమెంటరీ కమిటీస్ చెప్పిన, పార్లమెంట్ ఒక బాడీ, పార్లమెంటరీ కమిటీస్ రెండో బాడీ, పార్లమెంటరీ కమిటీస్లో ఎన్ని ఉన్నాయి, పాజిటివ్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్, నెగిటివ్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. ఇలా మనం ఎప్పుడైతే ప్రశ్నని డివైడ్ చేసి ఆన్సర్స్ రాస్తామో మన పర్పస్ సర్వ్ అయినట్టు, ప్రశ్నకి జవాబు రాసినట్టు. హరికృష్ణ, క్వశ్చన్ని డివైడ్ చేయండి, డివైడ్ చేసి ఆన్సర్ రాయండి, ఆన్సర్ రాసి కంక్లూజన్లో దాన్ని అతికించండి. సరే, ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో రాసే వాళ్ళకి అండ్ తెలుగులో రాసే వాళ్ళకి ఏమైనా పర్సన్ లేదు, ఏం చూపెట్టరు మధు, ఏమీ చూపెట్టరు. స్టాండర్డ్ బుక్ ఫర్ సొసైటీ అండ్ గవర్నెన్స్. సొసైటీ అండ్ గవర్నెన్స్కి మేము ఇస్తాను, కానీ ఇంగ్లీష్ మీడియంలో ఇస్తాను. సొసైటీ గవర్నెన్స్కి నేను ఇచ్చే పుస్తకం సరిపోతుంది, చదువుకోండి అంతే. అది నేను రేపు చెప్తాను రాము, క్రిటికల్ ఎవాల్యుయేటెడ్ ఎలా రాయాలో. ఒక్కరోజు 24 hours వెయిట్ చేయండి అంతే. అంటే నేను మంచి కంటెంట్ తయారు చేసుకున్నాను, ఆ కంటెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఝాన్సీ, సార్ షుడ్ బి రైట్ వే ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీ ఆన్సర్ ఆర్ ఇఫ్ స్పెసిఫైడ్ లైక్ యువర్ పర్స్పెక్టివ్? వే ఫార్వర్డ్ దేనికి రాస్తామని అంటే, చైల్డ్ లేబర్ ఉందనుకోండి వే ఫార్వర్డ్ రాస్తాం, ఎథిక్స్ కమిటీ ఉందనుకోండి వే ఫార్వర్డ్ రాస్తాం, ఎకానమీ ఇండియన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనుకోండి వే ఫార్వర్డ్ రాస్తాం, ఇండియన్ హిస్టరీ అనుకో వే ఫార్వర్డ్ ఉంటుందా ఝాన్సీ? ఇండియన్ హిస్టరీ ప్రశ్నకి ఏమైనా వే ఫార్వర్డ్ ఉంటుందా? ఉండదు. ఇండియన్ హిస్టరీ ఫిక్స్, అదంతే, దానికి మనం వే ఫార్వర్డ్ చెప్పలేం. సో మనం ఐడెంటిఫై చేయాలి ఎలాంటి ప్రశ్నలకి వే ఫార్వర్డ్ ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలకి వే ఫార్వర్డ్ ఉండదు. ఓకే సార్. తెలుగు మీడియంలో రాసేటప్పుడు చాలా లెంతీ సెంటెన్స్ అవుతుంటాయి. ప్లీజ్ ఎలా సింప్లిఫై చేయాలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అందరు చెప్తున్నాను నేను, పెద్ద పెద్ద సెంటెన్సెస్ రాయకండి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాయకండి. ఆన్సర్ రైటింగ్ అంటేనే సింప్లిఫికేషన్. చిన్న చిన్న పారాగ్రాఫ్స్, చిన్న చిన్న సెంటెన్సెస్. మీరు రాసే పారాగ్రాఫ్ 4 లైన్లు మినిమం, 6 లైన్లు మ్యాక్సిమం. 6 లైన్లు దాటకుండా చూసుకోండి పారాగ్రాఫ్ని. 6 లైన్లు రాస్తే ఏమవుతుందంటే కరెక్షన్ చేసే అతనికి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. టకా 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 చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సార్, వేర్ టు రైట్ ఎనీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాయింట్ ఇన్ ఇంట్రో ఆర్ కంక్లూజన్? ఇన్ కంక్లూజన్ అమ్మా, కంక్లూజన్ రాస్తే బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. ప్రియా,
If we have to include both dynamic and static information for any answer, should we write with dynamic part or static part? ఎప్పుడైనా ఇప్పుడు నేను నాకు ప్రశ్న చెప్పండి, నేను చెప్తా ఎలా రాయాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి అడిగాడు అనుకోండి, నేనేం రాస్తా తెలుసా? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఈజ్ ద బెస్ట్ మేనిఫెస్టో ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్. There is no better manifesto than DPSP. Everything is present in DPSP. So if a political party blindly follows DPSP, then obviously they will come into the power next regime, in the next term, because they are doing what is present in the Constitution of India. Ala. Very true, very true. If we have to include both dynamic and static information for an answer, should we start with the dynamic part or static? చెప్పానమ్మా మీకు ప్రియ. సార్, హౌ టు నో ఇఫ్ వీఆర్ మెయింటైనింగ్ ఓవర్ లిమిట్? ఏం లేదు, ఒకటి గుర్తుంచుకోండి, 150 అక్షరాలంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. 10 మార్కులకి 150 అక్షరాలు రాయాలి అంటే 2 పేజీలు రాయాలి. మీరు 2 పేజీలు, పేజీ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఒక పేపర్ 2 పేజీలు. పేజ్ అంటే ఒక సైడ్, ఇది ఇంకో సైడ్. పేపర్ అంటే 2 పేజీలు. 150 అక్షరాలు అంటే 2 పేజీలు రాశారు అని అంటే మీరు 150 అక్షరాలు రాసినట్టే. గ్రామర్ ఈజ్ ఇట్ మ్యాటర్ టూ మచ్? అవునమ్మా సదిగమ్మ, గ్రామర్ మ్యాటర్స్. నేను పేపర్ కరెక్షన్ చేస్తే గ్రామర్ కరెక్ట్గా లేకపోయినా కూడా మార్క్స్ తప్పేస్తాను నేను. గ్రామర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామర్ తప్పైతే మాత్రం ఖచ్చితంగా క్షమించరాని నేరం. గ్రామటికల్ మిస్టేక్స్ ఆర్ అన్ఎక్స్క్యూజబుల్. గుర్తుంచుకోండి, గ్రామర్ లేకపోతే వ్రెన్ మార్టిన్ ఒక బుక్ ఉంటుంది, వ్రెన్ మార్టిన్ బుక్, చాలా సింపుల్ గా ఉంటుంది. ఈజ్ అంటే ఎక్కడ రాయాలి, ఆర్ అంటే ఎక్కడ రాయాలి, దాన్ అంటే ఏంటి, దెన్ అంటే ఏంటి, దేర్ అంటే ఏంటి, దీర్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న వర్డ్సే కానీ మనం తప్పు ఒక సందర్భంలో రాస్తా ఉంటాం అనమాట. సో గ్రామర్ ఇంపార్టెంటే. రమ్య, సార్ నేను క్వశ్చన్ చెప్పండి, మల్టీ కల్చరలిజం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, హౌ డస్ ఇట్ హెల్ప్ మైగ్రెంట్స్ అండ్ ఇండియా టు రీఇన్ఫోర్స్ మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. మరి అలాంటి ప్రశ్నలకు ఆన్సర్ రాయాలి. మరి తయ్యబా, వాట్ ఇఫ్ వి రైట్ యాజ్ ఇట్ ఈస్ ద వే విష్ణు ఐఏఎస్ ఈస్ గివింగ్ మోడల్ ఆన్సర్ టు మోడల్ క్వశ్చన్స్? మంచిదేనమ్మా, మన మోడల్ ఆన్సర్స్ మంచిదే, నేను ఫిల్టర్ చేసి పంపిస్తాను. మోడల్ ఆన్సర్ మా కంటెంట్ డెవలపర్ రాసిన తర్వాత నా దగ్గరకు వస్తుంది, నేను చెక్ చేసి మీకు పంపిస్తాను. యూ కెన్ బ్లైండ్లీ ఫాలో ద మోడల్ ఆన్సర్స్. తయ్యబా, హౌ మచ్, ఝాన్సీ డైరెక్ట్ మెసేజ్ తీసేయండి మీరు, అందరు కనబడుతుంది మీ క్వశ్చన్. హౌ మచ్ విల్ బి ద మాక్సిమం మార్క్స్ ఫర్ ఆన్సర్ బికాస్ ఫైనల్ మార్క్స్ ఆర్ ఫైనల్? అంతే ఝాన్సీ, ఫైనల్ మార్క్స్ 10 మార్కులకి 6 మార్కులు వచ్చాయి అంటే బెస్ట్ ఆన్సర్ అయితే 6 మార్కులు వస్తాయి. 10 మార్కులకి 6 మార్కులు మీకు వచ్చాయంటే బెస్ట్ అన్నట్టు. ద బెస్ట్ ఆన్సర్కి 6 మార్కులు వస్తాయి. మినిమం ఆన్సర్కి 4 మార్కులు వస్తాయి. అన్ని పాయింట్స్ కరెక్ట్ అయితే 5 మార్క్స్ వస్తాయి. 6 మార్క్స్కి ట్రై చేయండి. సార్, తెలుగులో రాసే వాళ్ళకి కూడా మంచి వర్డ్స్ యూజ్ చేయడానికి లాంగ్వేజ్ ఇంప్రూవ్కి సోర్స్ చెప్పండి సార్. తెలుగులో రాసే వాళ్ళకి కూడా మంచి వర్డ్స్ యూజ్ చేయడానికి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వడానికి న్యూస్ పేపరే బెస్ట్. డస్ హ్యాండ్ రైటింగ్ హ్యాస్ ఎనీ రోల్ టు సెక్యూర్ మోర్ మార్క్స్ పియర్? కాదు, కానీ దానికంటూ ఒక రోల్ అయితే ఉంది, అది మాత్రం మనం కాదనలేము. దానికంటూ ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంటే. మెల్లిమెల్లిగా రాయండి అంతే, మెల్లిమెల్లిగా రాస్తూ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాండ్ రైటింగ్ మ్యాటర్స్. ఐప్యాడ్ 9, ఐప్యాడ్ 8 హ్యాండ్ రైటింగ్ మ్యాటర్సే. హ్యాండ్ రైటింగ్ యాజ్ ఎనీ రోల్? కంపల్సరీ హ్యాండ్ రైటింగ్ కొంచెం రోల్ అయితే ఉంటుందమ్మా. ఏం కంటెంట్ లేకుండా చాలా అద్భుతంగా ముగ్గేసినట్టు వేసినా కూడా మార్కులు రావు. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంటే, కంటెంట్ ఇంపార్టెంటే, కానీ కంటెంట్ ఎక్కువ ఇంపార్టెంట్. సార్ ప్లీజ్ షేర్ దిస్ రికార్డింగ్ ఇన్ అవర్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా అర్జున్, రేపు ఇంకా మంచి సెషన్ ఉండబోతుంది. నేను తీసుకుంటాను సెషన్. ఏది క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ఏంటి, ఎలిసిడేట్ అంటే ఏంటి, ప్రతి ఒక్క దానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సరేనా? ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్? వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ G2? What is the effect of G2 and other some prelims? What exactly we need to follow, sir? Please share. Can we underline important statements in the essay and can we use arrows or point wise? మనము లాస్ట్ టైం 2016 మెయిన్స్ ఎగ్జామ్ ని చూసుకుంటే 2016 మెయిన్స్ ఎగ్జామ్ ని చూసుకుంటే మనం అండర్లైన్ చేయొచ్చు, పాయింటర్స్ వాడొచ్చు. అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నాం అందరం. సో ఖచ్చితంగా అండర్లైన్ చేయొచ్చు. ఇంకా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ రాలేదు. సో రాలేదు కాబట్టి పాతదే వర్తిస్తుంది. వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాయాలన్నది. సరేనా శృతి? స్వప్న, మీ ప్రశ్న కూడా జవాబు చెప్పాను నేను.
Nilima, how much weightage does analytical parts for any question will have? Is it mandatory to provide analysis? 100%. For example, see, ఈ ప్రశ్న చూద్దాం మనం. What is the role of Indian National Congress in Indian National Movement అన్నాడు. What is the role of Indian National Congress in Indian National Movement? First, you will write about Indian National Movement, one paragraph. Indian National Movement was been rigorously started from Sipahi Mutiny of 1857. Then onwards, we saw the movement for the Indian National Movement. Here, from 1885 onwards, the role of Indian National Congress will come forward, and the role of Indian National Congress is multitude approach, like ఒకటి రెండు సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్, ఎడ్యుకేషనల్, ఇంటర్నేషనల్, వైలెంట్, ఇలా అన్ని డైమెన్షన్స్ రాస్తాం అనమాట. రాసి కొన్ని ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తాం. ఏంటి ఆ ఎగ్జాంపుల్? ఎక్స్ట్రీమిస్ట్ ఉన్ను మోడరిస్ట్ కలవడానికి కారణాలు, ఎక్స్ట్రీమిస్ట్ మోడరిస్ట్ విడిపోవడానికి కారణాలు, ఎక్కడ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలా మనం అనాలిసిస్కే మార్క్స్ వస్తాయి అక్కడ. కానీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అనాలిసిస్కి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఫ్యాక్ట్స్ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఫ్యాక్ట్స్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ అనాలిసిస్. వితౌట్ ఫ్యాక్ట్స్, ఇఫ్ యూ రైట్ అనాలిసిస్, ఇట్ విల్ బి లైక్ ఎ స్టోరీ టెల్లింగ్. బట్ ఇఫ్ యూ యాడ్ ఫ్యాక్ట్స్ టు యువర్ అనాలిసిస్, ఇట్ విల్ బి లైక్ అన్ ఆన్సర్. ఎవరు అడిగారు ఇది ప్రశ్న? నీలిమ. రమ్య సార్, పాయింట్స్లో రాయాలా? పాయింట్స్లో రాయడం అన్నిటికన్నా బెస్ట్. పాయింట్స్లో రాయండి. పాయింట్స్లో రాయడమే ఉత్తమం. న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎలా రాయాలో కూడా చెప్తారా? వద్దమ్మా ప్రియా, ఇప్పుడు టైం లేదు, 3 నెలలే ఉంది టైం. సో ఇప్పుడు నువ్వు న్యూస్ పేపర్ చదివి నువ్వు అందులో నుంచి నోట్స్ చేసుకుంటే ప్రిలిమ్స్ అవ్వదు. ఎందుకంటే న్యూస్ పేపర్ చదివి అందులో నోట్స్ చేయాలంటే మినిమం 2 గంటలు తీసుకుంటుంది. ఆ 2 గంటల టైం నువ్వు క్వాలిటీగా దేని మీదైనా పెట్టవచ్చు. అప్పుడు ఒక టాపికే మీరు చదువుకోవచ్చు, టాపిక్ ఎగరగొట్టేయచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, న్యూస్ పేపర్లో నుండి మీరు పాయింట్స్ చేయాలని అవసరం లేదు. రెడీమేడ్గా కంటెంట్ ఎన్నో ఉన్నాయి, మన ఛానల్లోనే ఉన్నాయి. విజయ్ భవ విష్ణు ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో, అందులోనే మీకు రోజు మేము కరెంట్ అఫైర్స్ క్రిస్ప్ కంటెంట్ ఇస్తున్నాం. ఎన్నో ఉన్నాయి, మనదే కాదు, ఎన్నో ఉన్నాయి, మీకు తెలిసిందే. మీరు అక్కడి నుంచి రెడీమేడ్గా తీసుకోండి. న్యూస్ పేపర్ చదవండి, కానీ నోట్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను పాజిటివ్గా చెప్తున్నాను. నేను అంటే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. నేను ప్రియా, నేను మిస్గైడ్ చేయట్లేదు. టైం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నా. సార్, టు హైలైట్ వర్డ్స్ డిఫరెంట్గా, అమ్మో డిఫరెంట్ కలర్స్ కాదండి, ఒకటే పెన్, ఒకటే రకమైన పెన్. బ్లూ పెన్ అయితే బ్లూ పెన్, బ్లాక్ పెన్ అయితే బ్లాక్, ఒకటే రంగు, ఒకటే కలర్ పెన్ వాడాలి మనం. టైం పడుతుంది. ఒక క్వశ్చన్ ఆన్సర్కి 1 అవర్ టైం పడుతుంది. లత, కొంచెం మరి మీరు స్పీడప్ చేసుకోవాలండి. ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి టైం పోతుంది, అది జెన్యూనే. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం స్పీడప్ చేయాలి. ఒక ఫస్ట్ 10 days 45 minutes, ఆ తర్వాత నెక్స్ట్ 10 days 30 minutes, అలా టైంని మీరు తక్కువ చేసుకుంటూ రావాలి. అలా తక్కువ చేసుకుంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సార్, ఇప్పుడు ప్రిలిమ్స్కి చదవాలా మెయిన్స్? నేను ఏం రికమెండ్ చేస్తానంటే, త్రిభువన, సండే మెయిన్స్ ఎగ్జామ్స్ రాయండి. మీరు మన ప్రిలిమ్స్ కా మెయిన్స్ బ్యాచ్ అయితే సండే మెయిన్స్ ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా. సారీ, సాటర్డే ఉంది కదా మీకు మెయిన్స్ ఎగ్జామ్. ఎస్, కానీ ప్రిలిమ్స్ ఫోకస్ చదవండి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మర్చిపోకుండా ఉంటారు అనమాట. వీక్లీ టెస్ట్ ఉంది కదా, ఆ వీక్లీ టెస్ట్ మాత్రం రాయండి, సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్ ఆన్సర్ రైటింగ్. త్రిభువన, సరే, డస్ అవర్ మ్యాగజైన్ కవర్? ఎస్, కవర్ చేస్తుంది ఐప్యాడ్. కానీ మీకు నేను కరెంట్ అఫైర్స్లో నేను క్రిస్ప్ కంటెంట్ ఇస్తున్నాను కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అది సరిపోతుంది. మధు, తెలుగులో రాసేటప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయొచ్చా? ఇంగ్లీష్ వర్డ్స్ అంటే ఇంగ్లీష్ అక్షరాలు వాడొద్దు. గ్లోబలైజేషన్ వాడొచ్చు తెలుగులో, లిబరలైజేషన్ వాడొచ్చు తెలుగులో, అది కూడా వాడొద్దు. ప్రపంచీకరణ వాడాలి, సరళీకరణ వాడాలి, ప్రైవేటీకరణ వాడాలి, ఇంటర్నెట్ అయితే అంతర్జాలం అని వాడాలి, అలా వాడాలి. కానీ తెలుగులో గ్లోబలైజేషన్ రాసిన తప్పులేదు. ఇది నాకు ఒక టీఎస్పిఎస్సి మెంబర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కాదు, ఒక లాస్ట్ మన గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడే నేను అడిగి కనుక్కున్నాను అనమాట. అప్పుడు అట్లేం ఉండదు, అంత డిజిటల్గా చూడరు. కానీ ఇంగ్లీష్లో రాయకూడదు తెలుగు పేపర్లో. సార్, స్ట్రక్చరింగ్ పోతుంది సార్. నాకు స్ట్రక్చరింగ్ అనేది ఏం లేదమ్మా రమ్య. స్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే ఇంట్రడక్షన్, కంక్లూజన్, బాడీ. బాడీ అంటే ఏంటి? అనాలిసిస్ అంటే ఏంటి? సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్, ఎడ్యుకేషనల్, డిఫరెంట్ పర్స్పెక్టివ్సే బాడీ. దాన్ని ఒక అరేంజ్డ్ పద్ధతిలో రాసి, దానికి అది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అయితే వే ఫార్వర్డ్ ఇచ్చి కంక్లూజన్ రాయడమే స్ట్రక్చర్. సార్, ఐఎమ్ ఎనేబుల్ టు మేనేజ్ ద టైమ్. ఐఎమ్ ఫ్రమ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ పర్సన్.
ఐఎమ్ గెటింగ్ ఫియర్ అవుట్ ఫిలిమ్స్ యాజ్ ఐఎమ్ ఈవినింగ్ వర్కింగ్ టు ప్లీజ్ గివ్ మీ సమ్. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి అంబిక, కొంచెం టైం కేటాయించాలండి. మీరు జాబ్ చేస్తున్నారంటే ఐ అప్రిషియేట్ యూ దట్ యు ఆర్ వర్కింగ్ అండ్ యు ఆర్ ప్రిపేరింగ్, బట్ ద టైమ్ ఈస్ వెరీ లెస్. దిస్ ఈస్ అట్లీస్ట్ ఫ్రమ్ మే ఫస్ట్ అయితే లీవ్ తీసుకోవాలండి మీ ప్రిలిమ్స్ కోసం. తర్వాత మళ్ళీ జూలై నుంచి అయితే మే తీసుకోవాలి మీరు అంబిక. సిలబస్ ఇప్పటి వరకు ఫినిష్ చేస్తారు సార్, ఐఎమ్ ఆస్కింగ్ టు నో ఇఫ్ వి గెట్ యాంపుల్ టైమ్ ఫర్ రివిజన్. ఏప్రిల్లో మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేము మే 15th వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం గట్టిగా. సిలబస్ ఎప్పటివరకు తయ్యబా, ఈవెన్ ఐఎమ్ స్ట్రెస్డ్ అబౌట్ ప్రిలిమ్స్ సార్, ఫీలింగ్ వెరీ డిమోటివ్ వెదర్ ఐ విల్ క్లియర్. అట్లా భయపడద్దు తయ్యబా, ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. అదే కొంచెం ప్రిలిమ్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి, 3 నెలల టైం ఉంది కాబట్టి. నేను సైంటిఫిక్గా రేషనల్గా చెప్తున్నాను, ప్రిలిమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మేము మెల్లిమెల్లిగా మీకు మంచి మంచి కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రశ్నలు ఏం రావచ్చు, కరెంట్ అఫైర్ రిలేటెడ్ ప్రశ్నలు ఏం రావచ్చు అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీద చాలా సీరియస్గా ఉన్నాను కాబట్టి మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ నేను అంటే క్లాస్లో చెప్పింది కాకుండా ఎక్స్ట్రా కంటెంట్ కూడా ఇస్తాం మేము మెల్లిమెల్లిగా. యూ నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ ఫిలిమ్స్. బట్ ఇప్పుడు ఎవరు అంబికా లాంటి వాళ్ళు కొంచెం ఫుల్ టైం చదవాలమ్మా, కొంచెం మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి యూ హావ్ టు వర్క్ అలాట్. సార్ వైట్ పేపర్స్ ఇస్తారా ఎగ్జామ్లో? లైన్స్ ఉన్న పేపర్, లైన్స్ ఉన్న పేపర్సే ఇచ్చారు ఇంతకుముందు, ఇప్పుడు అదే ఇస్తారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే లైన్స్ ఉన్న పేపర్లే ఇచ్చారు, అదే కంటిన్యూ చేస్తారు. అది మొదట్లో మెటీరియల్ నుండి షార్ట్ నోట్స్ చేసుకుని వాటిని చూస్తూ రాయొచ్చు సార్ ఫర్ ప్రాక్టీస్. రాయొచ్చమ్మా రాధిక. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ దిస్ ఎగ్జామ్, నో బ్యాక్గ్రౌండ్ ఇన్ పాలిటీ ఆర్ సోషల్ నాలెడ్జ్, జస్ట్ లెర్నింగ్ అండ్ డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ ఫ్రమ్ ద అకాడమీ. ఎనీ టిప్స్ టు క్లియర్ ఫిలిమ్స్? యూ డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ద మెటీరియల్ ఆఫ్ ద అకాడమీ క్లాసెస్. మీకు ఎక్స్ట్రా మెటీరియల్ కూడా మేము ఇస్తాము. మీకు సిలబస్ ఏప్రిల్లో ఇస్తాం. మీకు అప్పుడు ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ సిలబస్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ మంత్లో మీకు ఇనఫ్ కంటెంట్ ఇస్తాం, అది చదువుకోండి. సార్ డైలీ ఆన్సర్ రైటింగ్ స్కిప్ చేసి ఓన్లీ వీక్లీ టెస్ట్ రాసుకోమంటారా? అది అంటే ప్రిలిమ్స్, ఎవరికైతే ప్రిలిమ్స్ డౌట్ ఉందో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా. ఎవరికైతే ప్రిలిమ్స్ డౌట్ ఉందో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సలహా అది, అందరికి కాదమ్మా రాధిక. తేజస్వి సార్, మెయిన్స్ ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నా సార్, మెయిన్స్ డైలీ సిలబస్ రివిజన్ అండ్ ఆన్సర్ రైటింగ్ సరిపోతుంది. హౌ టు మేనేజ్ ప్రిలిమ్స్? మెయిన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ వర్కింగ్ అవర్స్ పెంచాలి తేజస్వి. సార్ ఐ జాయిన్ లేట్లీ ఫర్ క్లాస్ ఇన్ ద అకాడమీ, ఐ హావ్ సో మెనీ పెండింగ్ వీడియోస్, హౌ షుడ్ ఐ మేనేజ్ బోత్? మీరు ఫుల్ టైం 14 గంటలు ఫస్ట్ అయితే నువ్వు ఫోకస్ ఎక్కువ చేయాలి బండి. ఫుల్ టైం అంటే హౌ మెనీ అవర్స్? 14 గంటలు అంబిక. వెయిటింగ్ ఫర్ ద కంటెంట్ ఫర్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, హౌ అబౌట్ మెటీరియల్స్ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్? ఆన్లైన్ స్టూడెంట్స్కి మేము సాఫ్ట్ కాపీ ఇస్తున్నాం కదా, అంతేగా. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ప్రింట్అవుట్లు ఇస్తాం. మేమైతే ఏది ఇస్తామో, అది ఏది మాట ఇచ్చామో ఖచ్చితంగా అవి డెలివరీ చేస్తామమ్మా. మీకంటే ఎక్కువ కంగారు, మీకంటే ఎక్కువ భయము నాకు ఉంటుంది. మీకు ఏదైతే ప్రామిస్ చేశామో ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటుంది. ఏది మిస్ చేయం, ఒప్పుకుంది మాత్రం ఖచ్చితంగా డెలివరీ చేస్తాం. ఇప్పటివరకు అన్ని బ్యాచెస్లో అదే చేసాము. యూపీఎస్సీ అయినా, ఇంతకుముందు డిఎస్పిఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, మీకు కూడా అదే చేస్తాం. హౌ మెనీ మార్క్స్ వీ విల్ గెట్ ఇన్ ప్రిలిమ్స్? స్వప్న 90 క్రాస్ అవ్వడానికి చూసుకోండి, 150కి సేఫ్ సైడ్లో ఉంటారు. క్వశ్చన్ పేపర్ టఫ్ అయితే 70. క్వశ్చన్ పేపర్ పట్టి ఉంటుంది, నేను చెప్పలేను. నేను జూన్ నుంచి చెప్పే కరెంట్ అఫైర్స్ సరిపోతుంది, ఎందుకంటే అది ఎక్స్క్లూజివ్ నేను తయారు చేస్తున్నాను కాబట్టి. అందులో ఓ 15 అని వస్తాయి. సార్ కెన్ యూ టెల్ మీ ఈజీ వే టు క్యాచ్ ద మెయిన్ పాయింట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్? సోషల్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్, కల్చరల్ డైమెన్షన్ అండ్ కల్చరల్ డైమెన్షన్, ఈ 4 డైమెన్షన్లు క్యాచ్ చేయండి. అదే ఈజీ వే రుబీనా, అదే ఈజీ. ఇంకా ప్రతి టాపిక్కి ఆ 4 డైమెన్షన్స్ కవర్ అయినాయా లేవా?